నీవు వండే కూరలలో నాటుకోడి అంటే బాగా ఇష్టం అని చెప్పేసి విన్నాను మీ వాళ్ళు చెప్పగా. నాటుకోడి అంటే అమ్మ ఆంధ్రప్రదేశ్లోని నాటుకోడి పులిసి రాగి ముద్ద అంటే చాలామందికి ఇష్టము. అది వండే వంటలో ఉంటుంది. నన్ను ఎంతో ఇదిగా ఈ హైదరాబాద్కి వచ్చి నేను కమాన్ లోపల చిన్న చిన్న రూములు ఉంటే ఆ రూముల్లో ఉంటే నన్ను పిలిచి బట్టలు ఇప్పించి నాకు నా భర్తకి బట్టలు ఇప్పించి మీరు ఇక్కడే పని చేసుకొని ఇక్కడే బతకండి అని మమ్మల్ని ఎన్నో రకాలుగా మాకు బుద్ధి చెప్పి నీ వంట అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా కానీ నువ్వు నీ చేతి వంట తిన్నవాడు నిన్ను అమ్మ అని పిలుస్తాడు కానీ రెండో రకంగా మాట్లాడడాన్ని నాకు వాగ్దానం ఇచ్చారు, నాకు మాట ఇచ్చారు. అన్న ఆశీర్వాదం మీ మీద ఇప్పటికీ ఉంది. అన్న ఆశీర్వాదము ఇప్పటి వరకు నాకు ఉంటే ఇప్పుడు నన్ను ఇంకా బాగా ఆదుకున్నాను, నన్ను ఇంకా బాగా చూసాను. నాకు కాలు ఇరిపోయింది, నాకు నోరు పోయింది. అదే నా అన్న ఉంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను ఆదుకొని పిలిచి మాట్లాడించి నన్ను చూసాను. నాకు ఆ అదృష్టం లేక నేను ఇప్పుడు రామారావు గారు అంటే నాకు వంట గుర్తొచ్చింది. ఒకరికి చెయ్యి దాపే బదులు ఈ రోడ్డు మీద ఈ వంట పెట్టుకొని ఈ వంట చేసి బతికితే బాగుంటుందని నేను ఆశపడి నేను అన్న గురించి అబద్ధం చెప్పలేదు. నేను వండిన వంటకి నన్ను ఎంతో మెచ్చి నన్ను ఎన్నో రకాలుగా ఆ లక్ష్మి లక్ష్మి అని పిలుస్తా మాట్లాడిస్తా ఉండేవారు. రామారావు గారి ఫ్యామిలీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు మీరు? నేను 7 సంవత్సరాలు చేశాను. నీ చేతితోటి ఏ కూర వండి పెడితే ఆయన ఇష్టంగా తిన్నాడు? ఫస్ట్ చేపలు ఫ్రై, తర్వాత 3వ రోజునే నాటుకోడి, ఆ తర్వాత మటన్, ఇంకా ఆ తర్వాత మామూలు కూరలు అన్నీ చేసినా అన్నీ భోంచేసేవారు. ఎన్టీ రామారావు గారు కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం. అందరూ ఉండే వాళ్ళ లేకుండా అందరూ విడిపోయిన తర్వాత వేయారా మీరు? అందరూ ఉన్నప్పుడు వెళ్ళాను, విడిపోయిన తర్వాత కూడా కొన్ని రోజులు వెళ్ళాను. అప్పుడు ఆయన దగ్గర ఎవరుండేది? ఎవరు ఉండేవారు? బాలకృష్ణ ఉండేవాడు, బాలకృష్ణ భార్య ఉండేది. అందరూ వస్తుండేవారు, వెళ్తుండేవారు. ఇంకా బయట వాళ్ళ సంగతి వాళ్ళు ఎవరు చుట్టాలో బంధువులు మనకి తెలియదు. అటెండర్లు ఉండేవారు, పోలీసులు ఉండేవారు. వీళ్ళందరూ అక్క వచ్చింది, అమ్మ వచ్చింది, వంట చేస్తారు, వీళ్ళు మనకు పెడతారు, మనం ఉంటాము అని అనుకున్న వాళ్ళు బయట వాళ్ళు. నన్ను బాగా పలకరించి మాట్లాడిచ్చేది నా అన్న రామారావు ఒక్కడే. ఈయన బాలకృష్ణ గారు ఎప్పుడన్నా? ఎప్పుడు మనకంత టచ్ లేదమ్మా. ఆయన మీ చేతి వంట తినేవాడు ఎప్పుడన్నా? తిన్నారో తినలేదో మనం వండి బల్ల మీద పెట్టేవారు. ఆయన నేనున్నప్పుడు ఎప్పుడు భోంచలేదు, నేనున్నప్పుడు ఎప్పుడు ఆయన ఈ పనులు వీళ్ళు వాళ్ళని ఎప్పుడు పట్టించుకోలేదు. ఈయన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు వచ్చేవాళ్ళ? వీళ్ళందరూ వచ్చేవారు, కానీ పనులు మాత్రం ఎక్కువ పలకరించేవారు కాదు. అన్నొక్కడే ఎవరు తిన్నారు ఎవరు తినలేదు, ఈ వంట ఎవరు చేశారు ఎవరు చెయ్యలేదు అని డ్యూటీ అలా చేసేవాడు. ఇలా వంట దగ్గర కూడా అట్లా పడికట్టి ఎవరు చేసిన వంట వాళ్ళు పిలిచి 5 నిమిషాలు మాట్లాడి పంపించేవాడు. కానీ ఇంక వీళ్ళందరూ అంటే మనకు అంత సాధ్యం లేదు. ఇప్పుడు తారకున్నాడంటే ఆయన ఏం చెప్పేవాడు, వాళ్ళు చేశారు అనుకుంటా వెళ్ళిపోయేవారు. కానీ అంత పరిచయం మనకు లేదు. నా అన్నొక్కడే నాకు పరిచయం, నా చేతి వంట తిన్నారు, నాతో మాట్లాడారు, నన్ను పలకరించేవారు. కానీ ఇంక మిగతా వాళ్ళందరూ అంత పరిచయం లేదు. మీరు అక్కడ పనిచేసినప్పుడు లక్ష్మీపార్వతి గారికి ఎన్టీ రామారావు గారికి వివాహం అయింది? అప్పటికేమి లేదమ్మా, అవ్వలే. అప్పటికి అన్నకే మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత నేను వచ్చేసిన తర్వాత ఆయన హాస్పిటల్లో పడినాక ఏం జరిగిందో అది మనకి తెలియదు. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్లో పడడం జరిగింది అంతేగాని అప్పుడు ఏమీ లేదు. నేను ఉన్నప్పుడు అన్న మంచి మంచి సినిమాలు తీసేవాడు. ఎక్కడన్నా మీటింగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళేవాడు. కానీ ఈ లక్ష్మీ భారతికి ఎలా కలిసిందో ఏం చేసిందో అది మనకి తెలియదు.
నేను చేసిన చేపల పులుసు, నాటుకు, మటను బాగా ఇష్టం ఆయనకి. బాగా ఇష్టము. ఆయన భోంచేశారు. అలా భోంచేసినందుకు నన్ను మర్యాదగా తెలుగుదేశం ఆడపిల్ల అని అలా పిలిచేవారు. కానీ ఎప్పుడు ఒకరిని ఒక మాట నా తెలుగింటి ఆడపిల్ల మాట తిరిగి మాట పోయింది కదా, అట్లా అడిగారు. నా అన్నకి నా వందనాలు అంటే ఇయ్యమ్మ ఆయన ఈయన అని మాట్లాడుకుంటూ వెళ్ళేవాడు. కానీ ఎప్పుడు అంత ఇష్టంగా మనం కూర్చోాలి. కానీ కూర మాత్రం చేసినప్పుడు ఈరోజు లక్ష్మి చేసింది గుర్తుపట్టేవాడు. ఈ కూర మీ చేతి కూర గుర్తుపట్టేవాడు. అప్పుడు మాట్లాడేవాడు. కానీ ఎప్పుడు మనము ఇలా నువ్వు నేను దగ్గర ఉండి మాట్లాడడం. అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? అప్పుడు నాకు 32 వయసు. 32 సంవత్సరాలు. ఇప్పుడు 77. ఇప్పటికి కూడా దేవుడు అన్నగారి ఆశీర్వాదం మీకు ఇప్పటికీ? నాకు నా అన్న ఆశీర్వాదము, నా అన్న దగ్గర వంట నేను ఎలా చేశాను అలా చేశానని నాకు ఆ ఒక్క పేరు వచ్చింది. నాకు నా అన్నకి చాలా వందనాలు, థ్యాంక్స్. అప్పుడు మీరు అన్నగారి దగ్గర పనిచేసినప్పుడు మీకు ఎంత జీతం ఇచ్చేవాళ్ళు? నాకు అప్పుడు 1000 రూపాయలు ఇచ్చేవారు. అప్పట్లో 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు అంటే వంటను పెట్టి నాకు 1000 రూపాయలు ఇచ్చేవారు. వంటలు పెట్టి 1000 రూపాయలు ఇచ్చేవారు. అంటే 3 పూటలు అక్కనే తినేవాళ్ళ? లేదమ్మా, మనం ఏదో చేసేయాలి వచ్చేయాలి. ఉండేది కదా చూసేయాలమ్మ. ఇంకా అన్నీ వాళ్ళు తినేవారు. కానీ నేను చేయాలి అంటే మామూలుగా బాసనల పనికి పిలిచారు కదా, ఇల్లు క్లీన్ చేయడానికి, బాసనలు తోమడానికి. అట్లా పెట్టుకొని నా దగ్గర ఉండి ఈమె వంట నేర్చుకుంది. అంతకుముందు వంట ఆమె చూసేలే. నువ్వెట్లా వంట దగ్గర రావడం జరిగింది? అదే ఈరోజు చేపలు తెచ్చారు, ఆమె వంట ఊరికి వెళ్ళింది. మరి ఆమె వచ్చేదాకా చేసేవాళ్ళు ఉండాలి కదా. అయితే అటెండరు నన్ను అడిగారు ఏంటమ్మా అంటే, సరే అన్న నాకు వచ్చే స్టైల్లో నేను చేస్తాను, వాళ్ళకి నచ్చదో కొద్దిగా చేస్తానని అవి కొంచెం చేశాను. వాళ్ళకి నచ్చింది. ఇంకా ఆమె వచ్చింది వంట ఇంకా ఆమె మాట్లాడుకుంది కదా, ఆమె ఎప్పటి నుంచో చేస్తుంది. ఇక అలాగా నాకు ఇది చెప్పు అది చెప్పు ఇది చెయ్యి అట్లా నన్ను రాబట్టుకొని ఆమె వంట నేర్చుకొని చేసి బాలకృష్ణ అన్న, చంద్రబాబు నాయుడు అన్న, పునందీశ్వర్ అన్న నాకు చాలా ఇష్టం. నా అన్న బిడ్డలు కాబట్టి వాళ్ళందరికీ మొత్తం వాళ్ళ కుటుంబానికి మొత్తం నా వందనాలు. నాది ఏదన్నా తప్పు ఉంటే బాలకృష్ణ కానీ పునందీశ్వర్ కానీ ఎవరైనా కానీ తప్పు ఉంటే వాళ్ళు క్షమించమని నేను అడుగుతున్నాను. కానీ నా అన్నను మాత్రం నేను మర్చిపోలేను. నా ఊర్లోని ఇల్లు కట్టించి నాకు అప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఇలాగా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వడం కానీ డబ్బు ఇవ్వడం కానీ అలాంటి సాయం లేదు. నాకు డబ్బులు ఇచ్చారు, నాకు స్థలం ఇచ్చారు, నేను ఇల్లు కట్టుకున్నాను. ఇప్పటికీ పడిపోయింది. ఇంత గొప్ప నా అన్న పేరు తీయకూడదని అట్లానే ఉంది. ఇప్పుడు నేను కట్టుకోవడానికి, నేను అమ్ముకోవడానికి చాలామంది అడిగారు అమ్మేమని. నా రామారావు అన్ని ఇచ్చిన ఇల్లు నేను అమ్మను, అది అలాగే ఉంటాయి. నేను చచ్చిపోయినా ఎవరన్నా వచ్చి ఉంటారు అని అట్లానే ఉంచాను. కానీ నేను అమ్మలేదు. నా కొడుకులు లేకపోయినా నా బిడ్డలు ఉన్నారు, నా బిడ్డ ఉంటుంది, అట్లా ఉంచాను. నా జన్మభూమి సినిమా అన్న చేశాడు. అప్పటి నుంచి అందరూ అమ్మ అని నన్ను పిలిచేవారు. మీ జన్మభూమి ఇల్లు మీ అన్న షూటింగ్ చేశాడు కాబట్టి నువ్వే జన్మభూమి, మీ అన్నకి నువ్వే చెల్లివి, నువ్వే ఇది అని ఈ పోలీసు వాళ్ళు అటెండర్లు అట్లా మాట్లాడేవారు. ఆయన ఊరి నుంచి ఎంత చెప్పినా నాకు చాలా తక్కువేనయ్యా. అంటే బాలకృష్ణకి, హరికృష్ణకి, ఎన్టీ రామారావు వాళ్ళకి అందరికీ నా వందనాలు. చంద్రబాబు నాయుడికి మరీ వందనాలు. ఇంటి ఆడపిల్లల్లాగా 200 పింఛనే రాశాడు.
పొదుపు చేశాడు. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాత్రం అయ్యా ప్రతి ఒక్కటి మాకు అనుబంధం అయ్యింది. ఇగో ఇప్పుడు పార్టీలు మారిపోయినాయి, మాకు తినడానికి లేదు, సరిగ్గా పని లేదు, ఇంక ఈ రోడ్డు మీద పెట్టుకొని బతకడానికి ఏ రకంగా. రామారావు గారి కుటుంబానికి నా వందనాలు. ఏమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించి అడగమని నేను అడుగుతున్నాను.